కిసాన్ వాణి. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का. उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. अब पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं. धूप में बाल सफेद नहीं किए हैं. हाँ. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదటిగా పెరటి కోళ్లలో ప్రధాన ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలు, ఈ అంశంపై కేవీకే హరిపురం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ విజయరాగ్ని గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. మనకి రైతు కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయంతో పాటుగా పాడి పశువుల పోషణ, గొర్రెల పోషణ, కోళ్ల పోషణ అనేది సాధారణంగా చేసేటువంటి చర్య. మరి రోజువారీ రైతు మహిళలకి కాస్త కోస్తో చేతికి రోకలు రావాలంటే పాడి పశువులన్నా ఉండాలి, లేదన్నా పెరటి కోళ్ళన్నా ఉండాలి. ఈ పెరటి కోళ్ల వల్ల ముఖ్యంగా కుటుంబానికి కూడా పోషకాహారం అందుతుంది. దానికి తోడు రైతు మహిళలకి కాస్త కోస్తో పైసలు కూడా వస్తాయి. మరి ఈరోజు ముఖ్యంగా ఈ పెరటి కోళ్ల నుంచి ఎక్కువ లాభం పొందాలి అంటే దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి రోగాలు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేటువంటి విషయాలకు సంబంధించి మనము తెలుసుకోవడానికి ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ విజయరాగ్ని గారిని ఆహ్వానించడం జరిగింది. డాక్టర్ విజయరాగ్ని గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రాగ్ని గారు, అసలు వ్యాధులు అనేవి ఎలా వ్యాప్తి చెందుతాయి వీటికి? ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాయి. అవునండి. మరి ఎందుకు వ్యాధులు వస్తాయి, వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి? మనకి ఎలాగైనా సరే వ్యాధులు అనేవి అంటే ఇప్పుడు మనకు ఒకటో రెండో కోళ్ళు పెంచుకుంటే వాటిని యాజమాన్యం చేయడం ఒక ఎత్తండి. ఇప్పుడు వాణిజ్య శైలిలో మారుతోంది. అందరు రైతులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న పండ్ల తోటల్లో కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ స్థలాల్లో కానీ చుట్టూతా కంచె వేసుకుని ఒక 50-100 కోళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. ఇవైనా దేశవాళీ కోళ్ళు కూడా, దేశవాళీ అసీల్ కోళ్ళు కూడా, కడక్నాథ్ కానీ అసీల్ కానీ, తర్వాత మనకి కొన్ని రకాల కొంతమంది ఏంటంటే బయట దేశాల నుంచి తెచ్చి కూడా కోళ్లను పెంచుకుంటున్నారు. విదేశీ కోళ్ళని రేట్ ఎక్కువ పలుకుతున్నాయని అవి కూడా తెచ్చి పెంచుకుంటున్నారు అనమాట. సో ఒక 5-10 కోళ్ళు ఉంటే వాటి యాజమాన్యం వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ చోటు ఉంటుంది, తిరుగుతూ ఉంటే వ్యాధుల వ్యాప్తి కూడా అంత ఉండదు. కానీ ఆ 50, 100, 200 కొన్ని 1000 కోళ్ళు కూడా పెట్టి షెడ్లో పెట్టి పోషించే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ పెరటి కోళ్ళని, ఈ పెరటి కోళ్ళు కానీ అభివృద్ధి పరిచిన కోళ్ళు కానీ దేశవాళీ కోళ్ళని పెంచుతున్నారు. కాబట్టి ఒకే చోట ఉండడం వల్ల వ్యాధుల వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ వ్యాధుల వ్యాప్తి ముఖ్యంగా ఎలా అవుతుందంటే మనకి ఫస్ట్ గాలి ద్వారా వస్తుందండి ప్రధానంగా. దాని తర్వాత మేత, నీరు ద్వారా,
షెడ్లో కానీ ఫారంలో కానీ పనిచేసే మనుషులు వాళ్ళ చేతులు వాళ్ళ కాళ్ళకున్న చెప్పుల ద్వారా, తర్వాత గుడ్లు ట్రేల ద్వారా ఈ రకరకాలుగా వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతాయి అన్నమాట. ఒకవేళ ఏదైనా కోడికి రోగం వస్తే గనక ఆ కోడిని మనము అన్ని కోళ్ళతో కలిపి వదిలేస్తూ ఉంటాం. తెలియదు కదా మనకి. మామూలుగా పెద్ద పశువులు అయితే ముట్టికి చర్మంకి చెమట రాదని, నలతగా ఉంటదని, నెమరేదని అంటుంటారు. ఈ చిన్న చిన్న కోళ్ళు ఈ కోళ్ళు తిరుగుతూ ఉంటాయి, తెలియదు మనకి. ఇప్పుడు ఈ 100 కోళ్లలో జనరల్గా ఏదైనా సరే సాధారణంగా మనకి కోడికి రోగం వచ్చింది అంటే ఎవరికైనా సరే ముందు జ్వరం వస్తుంది. మనం 100 కోళ్ళలో ప్రతి కోడిని పట్టుకుని టెంపరేచర్ చూడలేం కదా, ఎంత ఉందో ఉష్ణోగ్రత, కష్టం అవుతుంది. కానీ కొన్ని లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్గా ఏంటంటే మనకి ఉత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది, గుడ్లు పెట్టవు. ఇంకోటి రైతు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి వారము మనము ర్యాండమ్గా కోళ్ళ బరువు చూసుకుంటూ ఉండాలండి. కోడి బరువు పెరుగుతుందా లేదా అక్కడక్కడ దాన్ని పట్టుకుని ఒక చిన్న మనకి తూనిక యంత్రం పెట్టుకుని బరువు చూసుకుంటూ ఉంటే ర్యాండమ్ గా అనమాట అక్కడ ఇక్కడ తీసుకుంటూ ఉండాలి. ఆ ఎదుగుదలలో మార్పు ఏమైనా ఉందా లేదా, ఏమైనా చనిపోతున్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలన్నమాట. సాధారణంగా కోళ్ళకి ఏదైనా రోగం వస్తే ఫస్ట్ మనకు ముందు అనుకున్నట్టు మేత తినవండి, నీరు తాగు. మిగిలిన కోళ్లతో కలవకుండా ఒక చోట ఏదైనా కార్నర్కి వెళ్ళి ముడుచుకుని కునుకడం అంటారు, దాన్ని కునుకుతూ కూర్చుంటుంది. కంట్లోంచి నీళ్లు కారుతాయి, ముక్కులోంచి స్రావాలు కారుతుంటాయి, నోట్లోంచి చొంగలా కారుతూ ఉంటుంది, రెక్కలు వాల్చేస్తూ ఉంటాయి. రెక్కలు బాగా మెడ అనేది కిందకి వంచేసి ఛాతి భాగం వరకు తెచ్చుకుని నీరసంగా లోపల పెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి కనిపించే లక్షణాలు. దానికి వ్యాధి, దీనికి ఏదో వ్యాధి వచ్చింది అనుకోవడానికి రైతు గమనించుకుంటే ఇవి సరిపోతుంది. సాధారణంగా కోళ్ళల్లో ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి? సాధారణంగా కోళ్ళల్లో అండి అన్ని జీవాలకు వచ్చినట్టే ఈ వైరల్ వ్యాధులు కానీ, బ్యాక్టీరియా నుంచి వచ్చేవి కానీ, ఈ శిలీంధ్రాలు, ఫంగల్ కానీ, దాని తర్వాత మనకి అంతర్పరాన్న జీవులు, నులు పురుగులు లాంటివి ఉంటాయి అవి, లేకపోతే బయట బాహ్యపరాన్న జీవులు అంటారు. అంటే మనకి ఈ పేలు కానీ, కోళ్ళకు కూడా పేలు కానీ, గోమార్లు కానీ, నల్లు లాంటివి కానీ పడుతూ ఉంటాయి. వాటి వల్ల కూడా రోగాలు అనేవి వస్తూ ఉంటాయండి. ఎక్కువగా ప్రాణాలను తీసేటువంటి జబ్బులు ఏంటి ఈ కోళ్ళలో? ముఖ్యంగా ప్రాణాలు తీసి వైరల్ జబ్బుల గురించి చూస్తే ముఖ్యంగా రైతులందరికీ పెద్ద నాటుకోళ్ళ పెద్ద సమస్య కొక్కెర తెగులు. దీన్నే కునుకు వ్యాధి అంటారు. వస్తే ఏమవుతుంది? సో ఈ కొక్కెర వ్యాధికి మనకి ఈ పారామిక్సో వైరస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుందండి. సో ఈ వ్యాధి సోకిన కోళ్ళలో ముందుగా కనిపించేది జ్వరం, మేత తీసుకోవు, నీరు తీసుకోవు, ముక్కులోంచి చీమిడిలా పల్చగా కారుతూ ఉంటుంది నీరు. ప్రధానంగా కనిపించేది ఏంటంటే రెట్ట అనేది ఆకుపచ్చ రంగులో వేస్తూ ఉంటాయి. ఇది బాగా గమనించాలి. రెట్ట ఆకుపచ్చ రంగులో వేస్తోంది, పల్చగా వేస్తోంది అనుకుంటే కోడికి కొక్కెర తెగులు వచ్చినట్టే. ఖచ్చితంగా అది. దాని తర్వాత పక్షవాతం వస్తుంది, రెక్కలు పడిపోవడం కానీ, కాళ్ళు పడిపోవడం కానీ ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఇది రావడమే మనకి ఒకేసారి ఒకే ఊరు నిండా వచ్చేస్తుందండి. అంటే ఒక కోడికి వచ్చిందంటే కొంతమంది చెప్తూ ఉంటారు మన గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కానీ, మా ఊళ్ళో కోళ్ళన్నీ చచ్చిపోయండి అని. దాని ముఖ్య ఇది గాలి ద్వారా సుమారు 2 కిలోమీటర్ల వరకు ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుందండి. దానికి తోడు ఏంటంటే కాకుల ద్వారా, పావురాల ద్వారా, పిచ్చుకల ద్వారా, గోరింకల ద్వారా ఈ వ్యాధి, అంటే ఈ కోళ్ళ బయట తిరుగుతూ ఉంటే అక్కడ ఇక్కడ ముక్కులు పెడుతూ ఉంటాయి. అందులోనే ముఖ్యంగా వీటికి క్యారియర్స్ అంటారు కదండి, ఈ పాకించేవి. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం తీసుకెళ్ళేవి ఇవే అనమాట. వాటి వల్ల ఈ రోగాలు ఎక్కువ వస్తుంటాయి. రాకుండా జాగ్రత్త తీసుకోలేమా? టీకా పద్ధతి పాటించాలండి, టీకాలు వేసుకోవాలి. ఈ వీటికి ఏంటంటే మనకి 5వ రోజు నుంచి 7వ రోజు వయసున్న కోడి పిల్లలకి కంట్లో గాని ముక్కులో గాని ఒక చుక్క లసోటా F1 టీకా అని ఉంటుంది, అది వేయాలి. దాని తర్వాత దీని బూస్టర్ ఏదైతే ఉందో అది 21 రోజులకు వేయాలి. అది K-స్ట్రెయిన్ అని ఉంటుంది. ఈ K-స్ట్రెయిన్ అని టీకా వేసుకుంటే మనకి సుమారు మనకి ఎంతో కొంత వ్యాధి నిరోధక శక్తి అనేది వస్తుంది 21 రోజులకి. దాని తర్వాత ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి R2B అనే టీకాని మనం కోళ్ళకి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చుకోవాలండి. ఇవన్నీ కూడా రైతు కాస్త నేర్చుకుంటూ ఇచ్చుకోవచ్చా, లేకపోతే ఏదైనా పశు వైద్యులు సలహా చేసుకోవాలా? ఈ కంట్లో ముక్కులో చుక్కలు వేసి పద్ధతి రైతు తన సొంతంగా చేసుకోవచ్చండి. కానీ రైతు పాటించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే టీకా తెచ్చుకుంటున్నారో దాన్ని చల్లగా ఉంచాలి. కోల్డ్ చైన్ పద్ధతి అనేది పాటించాలి. సుమారు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అని టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే 4 వాటర్ ప్యాకెట్లు ఏమైనా పెట్టుకుని ఐస్ గడ్డలుగా మార్చుకుని దాన్ని ఒక డబ్బాలో, మన హాట్ ప్యాక్లు ఉంటాయి కదండి వాటిలో పెట్టుకుని తెచ్చుకుని, రిఫ్రిజిరేటర్ ఉంటే ఇబ్బంది లేదు, దాచుకోవచ్చు. కానీ ఒకసారి టీకా కానీ మనం ఓపెన్ చేసి కోళ్ళకి వేసేసిన తర్వాత దాన్ని దాచకూడదు.
ఓహో, అంతా ఒకసారి తెరిస్తే మొత్తం వాడేయాలి. వాడేయాలి. ఇంకా దాన్ని దాచుకున్న తర్వాత అంటే ఒక వేద్దాం. గుడ్డి ఎంత నీటికి వస్తుంది? వాటికి డోసులు ఉంటాయండి. 500 డోసుల నుంచి 1000 డోసుల వరకు మనకి మార్కెట్లో లభిస్తాయి. ఎంతో రేటు ఉండవు, సుమారు 200 కన్నా చాలా తక్కువ రేటు ఉంటాయి అనమాట. తక్కువ ఖరీదే కాబట్టి తక్కువ ఇబ్బంది ఖరీదే కాబట్టి రైతులు పెద్దగా ఖర్చు కూడా ఏమీ ఉండదు. సో అన్ని కోళ్ళకి ఒకేసారి వేసేసుకుంటే కనుక మనకి టైము సేవ్ అవుతుంది. అంటే ఏ సమయంలో వేసుకుంటే మంచిది? తెల్లవారుజామున అప్పుడే సూర్యోదయం చేస్తున్నట్టు 6-7 గంటల లోపల కోళ్ళు బయటకి విడిచే ముందు వేసేసుకుంటే మంచిది. అంటే సంవత్సరంలో ఎండాకాలం వానాకాలం అని ఉంటుంది, అప్పుడు ఏమైనా ఎంచుకోవాలా లేకపోతే ఏదైనా లేదా? ఈ జబ్బు ఒకప్పుడు ఎండాకాలంలోనే వచ్చింది, కానీ ఇప్పుడు సీజన్ అనేది లేదు కోళ్ళ జబ్బులకి. ఈ సీజన్ మారినప్పుడే కోళ్ళ జబ్బులు వస్తాయని కాదు, ఇప్పుడు మనకి వేరే చోట్ల పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకి కోళ్ళు తెచ్చుకుంటున్నారు పెంచుకోవడానికి. దానివల్ల ఏమవుతుందంటే ఈ వ్యాధి వ్యాప్తిని తొందరగా జరిగి సీజన్కి సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నాయి అనమాట. అంటే మీరు అన్నట్టుగా 5 రోజులు 7 రోజులకి ముందు కంట్లో ముక్కులో కానీ చుక్కలు వేసుకోవాలన్నారు. 21 రోజులకి ఏదో బూస్టర్, మేము చెప్పిన 5 రోజులది బూస్టర్ డోసు వేసుకోవాలి 21 రోజులకి. ఇది అయిపోయిన తర్వాత మనం 6 నెలలకి వేసుకోవాలి. ఒకవేళ ముందు ఈ 2 వేసుకోకపోయినా, ముందు 2 వేసుకోకపోయినా మన ఈ 6 నెలలకి పెద్ద కోళ్ళకి 3 నెలల వయసు దాటిన కోళ్ళకి ఈ R2B అనే టీకా వేసుకోవచ్చండి. ప్రతి 6 నెలలకు ఒకసారి వేసుకోవాల్సింది. అది పశు వైద్యుల చేతనే వేయించుకోవాలా లేకపోతే వీళ్ళు వేసుకోవచ్చా? అది ఒకసారి పశు వైద్యులు ఎలా చేస్తున్నారో చూసి గమనించుకుంటే కనుక కొంతలో కొంత మనం రైతు కూడా నేర్చుకోవచ్చు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో అండి ఈ నాటుకోళ్ల పెంపకం మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ లో వచ్చిన ట్రైనీలందరికీ కూడా మనం కోడికి చిన్న చిన్న టీకాలు ఎలా వేసుకోవాలి, ఏదైనా రోగం వస్తే ఇంజక్షన్లు ఎలా చేసుకోవాలి, అది కూడా పశు వైద్యుడి సలహా మేరకు తీసుకున్న మందులు మాత్రమే ఎలా వేసుకోవాలనేవి మేము నేర్పిస్తామండి. కుక్కర్ తెగులు వచ్చినట్టు వాటిని వేరే వాటికి రాకుండా చూసుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా? ముందుగా చేయాల్సింది మనకి లక్షణాలు కనిపించిన వెంటనే కోడిని ఏ రోగం వచ్చినా వేరు చేసేసి ఆరోగ్యంగా ఉన్న కోళ్ళతో కడపకుండా పక్కన పెట్టుకుని వైద్యం అందించుకోవాలండి. సో ఈ కుక్క తగులు ఏదైతే ఉందో అది ఒక వైరల్ జబ్బు, దానికి చికిత్స అనేది కొంచెం కష్టం. కాబట్టి వీటికి రాకుండా చూసుకోవడం అనేది మంచిది. టీకా పద్ధతే బెస్ట్. ఇంకా ఏదన్నా ప్రమాదకరమైనటువంటి ప్రాణాంతకమైన జబ్బులు ఏదన్నా మనకు కోళ్ళలో వస్తాయి? ప్రాణాంతకం కాదు కానీ కోళ్ళలో మసూచ్ అనేది బాగా అంటువ్యాధండి. మనకి అమ్మవారు వస్తూ ఉంటుంది కదా, కోళ్ళల్లో అమ్మవారు అంటారు, ఫౌల్ పాక్స్ అంటారండి. ఇది నాటుకోళ్ళలో కూడా బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఒక 6 వారాల వయసు దాటిన కోళ్ళకి బాగా ఎక్కువ కనిపిస్తుంది. దీని ముఖ్య లక్షణం ఏంటంటే ముక్కు మీద, తర్వాత కొప్పిరాల మీద, గెడ్డాల మీద, తర్వాత ఎక్కడైతే ఈకలు ఉండవో ఆ ప్రాంతాల్లో పొక్కులు ఏర్పడతాయి. ఈకలు లేని ప్రాంతాల్లో పొక్కులు ఏర్పడతాయి. ఈ పొక్కులు ఏంటంటే ఒక 2-3 వారాలకి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. అవుతుందండి. ఈ పొక్కులు ఏవైతే ఉంటాయో వాటిలోనే ఈ వైరస్ అనేది ఉంటుంది. ఇవి కలిసినప్పుడు మేతలో కానీ ఎక్కడైనా పడినప్పుడు వేరే కోడి తీసుకోవడం వల్ల ఇది వేరే కోళ్ళకు కూడా వస్తూ ఉంటుంది అంటువ్యాధి. దీన్ని డ్రైపాక్స్ అంటారు. అంటే ఒకదానికి ఒకదాన్ని పాకడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఇంకోటి ఈ ఈగల ద్వారా, దోమల ద్వారా, వాటి ద్వారా కూడా ఈ పొక్కుల మీద దోమ కానీ వాలి పక్క కోడి మీద వాలినప్పుడు కూడా అలా కూడా వస్తూ ఉంటుంది. దీన్ని డ్రైపాక్స్ అంటారు. వెట్ పాక్స్ అంటే నోట్లో వస్తూ ఉంటాయండి, నాలుక మీద, ముక్కు లోపల, గొంతు లోపల అవయవాల్లో కూడా వస్తూ ఉంటాయి. తడమ్మవారు కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ నోపు పొక్కులు పుళ్ళైపోయి మేత తీసుకోక నీరసించి చచ్చిపోతూ ఉంటాయి. దీనికి కూడా మనకి నివారణే ప్రమాణం అండి. టీకా వేసుకోవాలి. 4 నుంచి 6 వారాల కోడి వింగ్ వెబ్ ప్రిక్ అనే పద్ధతి ఉంటుంది. అంటే ఏంటంటే కోళ్ళకి రెక్క ఉంటుంది కదండి, రెక్క భాగంలో మనకి ఈ సాలి ఈ గూడు కట్టుకుంటుంది కదా, ఆ రకంగా మనకి రక్తనాళాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి వెబ్ రూపంలో. అక్కడ మనకి దానికి ఒక ప్రత్యేకమైన ఒక ఇంజెక్షన్ లాంటి సూది ఉంటుందంటే అది టీకాలో ముంచి అందులో గుచ్చాలన్నమాట. ఆ గుచ్చిన భాగంలో మనకి ఈ టీకా వేసాం కాబట్టి అక్కడ చిన్న పొక్కు వస్తుంది. సో టీకా పనిచేస్తోందని అర్థం అనమాట. ఆ పొక్కు వస్తే పనిచేస్తుందని అర్థం. ఈ శిక్షణ కార్యక్రమంలో ఇవన్నీ మేము నేర్పుతాం. శిక్షణ కార్యక్రమంలో నేర్పుతామండి. దీనికి ఇంకా వైద్యం ఏముండదా? దీనికి వైద్యం అంటే ఈ పొక్కులకి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈగలు కానీ అవి వాలి గుడ్లు పెట్టకుండా, వేరే బ్యాక్టీరియా వచ్చి వాటికి చేరకుండా పైన యాంటీబయాటిక్ ఆయింట్మెంట్లు, ఈ నియోస్పోరిన్ కానీ నియోమైసిన్ ఆయింట్మెంట్లు కానీ రాసుకోవచ్చండి. రాసుకుంటే తగ్గుతాయి. అంటే ఇది పక్క వాటికి పాకకుండా మనం విడదీసి పెట్టుకోవాలి. ఇదేనండి, పక్క వాటిలో పాకుండా ఉండాలంటే ముందు ఇలా ఏదైనా చిన్న పొక్క కనిపించిన వెంటనే దాన్ని వేరు చేసి పెట్టేసుకోవడం అనేది ఎంతగానో ముఖ్యం అనమాట. ఇంకా ఇతర జబ్బులు ఏదైనా ప్రమాదకరమైనవి, ఇబ్బందికరమైనవి ఏమన్నా? మిగిలిన చెప్పుకోవాలంటే బ్యాక్టీరియా జబ్బులు అండి. గురకలు అంటాం కోళ్ళల్లో. పిల్లి కూతలు వస్తూ ఉంటాయి, గురకలు వస్తూ ఉంటాయి, కోళ్ళ ఆయాస పడిపోతూ ఉంటాయి. దీనికి చాలా రకాల బ్యాక్టీరియాల వల్ల వస్తూ ఉంటుందండి. ముఖ్యంగా ఇవి ఎప్పుడు వస్తూ ఉంటాయండి, కొరైజా అనే ఒక జబ్బు వస్తుంది.
ఈ కొరైజా అనే జబ్బు ఏమవుతుందంటే కోళ్ళకు మొహం వాచిపోవడం, కళ్ళు చుట్టూ వాపు రావడం, ముక్కులోంచి మనకి చీమిడిలాగా నీరు కారడం, ఇది ముఖ్యమైన జబ్బు. సో దీనివల్ల ఏమవుతుందంటే కోడికి మొహం అంతా ఉబ్బిపోయి ఊపిరి తీసుకోలేవు, అందుకే శబ్దం వస్తూ ఉంటుంది. ఇది ఏదైతే గురక రోగం అంటారు. సో ఇవేంటంటే ఈ శ్వాసకోశ గొట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి చీవడం వంటి పదార్థం అనేది పేరుకుపోయి ఉంటుంది అనమాట. వైద్యం ఏంటంటే వీటికి ఈ తేమకు కానీ చల్లగాలులకు కానీ కోళ్ళని వేడి వాతావరణం అంటే మంచి గాలి వెలుతురు ఉన్న చోట్ల పెట్టాలి. ఏదైతే తేమ కానీ నీరు కానీ చేరకుండా షెడ్లోకి లిట్టర్ అంటారు కదా, అది చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎండ ప్రసరణ అనేది మన షెడ్లో బాగుండాలి, గాలి వెలుతురు బాగా రావాలి. టీకా లేదు దీనికి బ్యాక్టీరియల్ చెప్పండి, దీనికి టీకా ఏమీ ఉండదు. వస్తే వైద్యం చేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా పశు వైద్యుడి సాయం మేరకు యాంటీబయాటిక్స్ వాడుకుంటే మనకి జెంటామైసిన్ కానీ సిప్రాఫ్లాక్సిన్ కానీ ఇలాంటి యాంటీబయాటిక్స్ వాడుకుని తగ్గిపోతుందండి. ఇంకా ఏదన్నా ముఖ్యమైన జబ్బులు ఏమైనా ఉన్నాయా? కోళ్ళలో ముఖ్యంగా కోడి పిల్లల దశలో కొన్ని జబ్బులు వస్తాయండి. దాన్ని కోలీబాసిల్లోసిస్ అంటాం. ఇది ముఖ్యంగా ఏంటంటే చిన్న కోడి పిల్లల్లో 5 నుంచి 6 రోజులు 10 రోజుల వయసు పిల్లల లోపల మరణాలు అవి సంభవిస్తూ ఉంటాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం నీట్నెస్ ఏదైతే శుభ్రత పాటించకపోవడం. ఈ లిట్టర్ అనేది తడిగా ఉండి ఇప్పుడు కోడి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, నీరు కింద పాడేస్తూ ఉంటాయి, మేత కింద పాడేస్తూ ఉంటాయి. మనం కింద వేసిన ఊక కానీ ఏదైనా ఉంది తడిగా అయిపోవడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఈకోలే బ్యాక్టీరియా అని పెరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ కోళ్ళకి తెల్లగా పారుతూ ఉంటాయి కోడి పిల్లలు, నీరసంగా ఒక మూలకి వెళ్ళిపోయి కోడి పిల్లలు చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే చివరిగా డాక్టర్ రాగిణి గారు, కోళ్ల పోషణలో ముఖ్యంగా పెరటి కోళ్ల పోషణలో జాగ్రత్తలు ఏమిటి, ముఖ్యంగా మీరు ఇచ్చే సూచనలు ఏంటి రైతు సోదరులకి? కోళ్ల పోషణలో ముఖ్యంగా ఏంటంటే మీరు పాక్షిక సాంద్ర పద్ధతిలో పెంచినప్పుడు ఒక పూట ఖచ్చితంగా మనము దాణా అనేది పెట్టుకోవాలండి. దాణా అంటే సాధారణంగా రైతులు నూకలు వేస్తూ ఉంటారు, లేకపోతే వడ్లు వేస్తూ ఉంటారు, ఏది దొరికితే అది వేస్తూ ఉంటారు. కానీ సంపూర్ణ మేత అనేది ఉండాలి. ఒక పూట బయట తిరిగినా కూడా ఒక పూట మీరు మంచి మేత పెట్టుకుంటే బలంగా ఉంటాయి, చూడ్డానికి కూడా అందంగా ఈకలు అది మెరుస్తూ నీట్గా ఉంటాయి, బరువు బాగా పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే కొంచెం రేటు కూడా బాగా పలుకుతుంది. మీరు సంతలో తీసుకెళ్ళి వాళ్ళని అమ్మినా కూడా మిగిలిన కోళ్ళతో పోల్చుకుంటే ఈ కోళ్ళు కొంచెం బాగుంటాయి, బరువు పట్టుకున్నా కూడా బరువుగా ఉంటాయి, గుల్లగా ఉండకుండా కొనుక్కుంటారు. కాబట్టి ఏంటంటే వీటిలో ముఖ్యంగా చేయాల్సింది మొక్కజొన్న అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీకు తక్కువ రేట్లలో దొరికి ఏదైనా చిరుధాన్యాలు వేసుకోవచ్చు, నూకలు వేసుకోవచ్చు. ఖచ్చితంగా రొయ్య పొట్టు కానీ చేప పొట్టు కానీ ఏది తక్కువ రేటు దొరికితే అది తక్కువ వేసుకుని గుడ్డు పెంకు పొడి కూడా వేసుకుంటే మనకి పెట్టి గుడ్డు కూడా గట్టిగా పెడుతుంది. ఇలాంటి పద్ధతులు పాటించాలండి. డాక్టర్ విజయరాగిణి గారు, ముఖ్యంగా పెరటి కోళ్ల పెంపకం సంబంధించి రైతు సోదరులు తెలుసుకోవాల్సిన అనేక అంశాలు చాలా వివరంగా తెలియజేశారండి. ముఖ్యంగా వ్యాధుల నుంచి కోళ్ళను ఎలా కాపాడుకోవాలి, టీకాలు ఎంత ప్రాధాన్యత ఉన్నవి అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి. ధన్యవాదాలండి. విన్నారు కదా, పెరటి కోళ్లలో ప్రధాన ఆరోగ్య సమస్యలు, జాగ్రత్తలు. ఈ అంశంపై డాక్టర్ జిఎస్ విజయరాగిణి గారితో పరిచయ కార్యక్రమం. ఇప్పుడొక జానపద గీతం వింటారు.
పామూరు సంతలోన పాలమ్ముతున్నది. చల్లపల్లి సంతలోన చల్ల అమ్ముతున్నది. చల్లపల్లి సంతలోన చల్ల అమ్ముతున్నది. చల్ల అమ్మనిత్తున చల్ల అమ్మనిత్తున గండర గండర పై గాని పొల్లసిన్నది. పామూరు సంతలోన పాలమ్ముతున్నది. రాజమండ్రి సంతలోన రాగులమ్ముతున్నది. రాజమండ్రి సంతలోన రాగులమ్ముతున్నది. రాగులమ్మనిత్తున రాగులమ్మనిత్తున గండర గండర పై గాని పొల్లసిన్నది. పామూరు సంతలోన పాలమ్ముతున్నది. కందుకూరు సంతలోన కందులమ్ముతున్నది. కందుకూరు సంతలోన కందులమ్ముతున్నది. కందులమ్మనిత్తున కందులమ్మనిత్తున గండర గండర పై గాని పొల్లసిన్నది. పామూరు సంతలోన పాలమ్ముతున్నది. మా ఊరు సంతలోన మల్లెలమ్ముతున్నది. మా ఊరు సంతలోన మల్లెలమ్ముతున్నది. మల్లెలమ్మనిత్తున మల్లెలమ్మనిత్తున మా ఊరు సంతలోన మల్లెలమ్ముతున్నది. మనసైన వాడవని నన్నే రమ్మన్నది. మనసైన వాడినని నన్నే రమ్మన్నది. మా ఊరు సంతలోన మల్లెలమ్ముతున్నది. మనసైన వాడనని నన్నే రమ్మన్నది. మా ఊరి సంతలోన మల్లెలమ్ముతున్నది. మనసైన వాడనని నన్నే రమ్మన్నది. మా ఊరి సంతలోన మల్లెలమ్ముతున్నది. మనసైన వాడనని నన్నే రమ్మన్నది. మా ఊరి అప్పన్నా, ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంది చిటమా? నారుకుళ్ళు, వేరుకుళ్ళు, కాండంకుళ్ళు, ఈ తెగుళ్లతోటి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకన్నిటికీ ఒక మార్గం చెప్పు. ఖచ్చితంగా చెప్తా. ఒక మంచి మార్గం ఉంది, వింటావా? ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్ర నాశనం తెచ్చుకొని 1 కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకో. అలాగే 2 కిలోలు తెచ్చుకొని 100 కిలోల పశువుల పెండ, ఒక 5 కిలోలు వేపపిండితో కలిపి ఒక వారం 10 రోజులు బాగా మాగబెడితే దాన్ని తీసుకెళ్లి భూమిలో కలిపావనుకో, ఎకరా భూమిలో లోపల ఉన్నటువంటి రోగాలు కలిగించే సూక్ష్మజీవులన్నీ, ఈ బూజులన్నీ చచ్చిపోతాయి. అంటే ఇప్పుడు నాకు ఈ వేరుకుళ్ళు, కాండంకుళ్ళు ఇవన్నీ పోతాయి అంటావు? అయితే అలాగే చేస్తా అప్పన్నా. ఖచ్చితంగా చెయ్యి. ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. ఆమ్దాల్ వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సుస్థిర వ్యవసాయానికి సమగ్ర పోషక యాజమాన్యం గురించి అందించిన కొన్ని సూచనల గురించి విందాం. సమగ్ర పోషక యాజమాన్యంలో చెప్పుకోదగ్గ కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే సేంద్రియ ఎరువులు, పంటల అవశేషాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల వ్యర్థాలు, పచ్చిరొట్ట ఎరువులు, పప్పుజాతి పంటలు వేయడం, జీవన ఎరువులు, అలాగే రసాయన ఎరువులు. సేంద్రియ ఎరువులంటే కోళ్ళ ఎరువులు, వేరుశనగ చెక్క, పందిపెంట, వేపపిండి, ఆముదం పిండి, కానుగ పిండి, వర్మీ కంపోస్ట్, మేకల ఎరువు, ఎముకల పొడి ఇవన్నీ సేంద్రియ ఎరువుల కోవకు చెందినవే. ఇవి వాడడం వల్ల భూమికి పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. మొక్కలకు అవసరమైన అన్ని పోషకాలు సమీకృతంగా అందుతాయి. అలాగే నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం కూడా పెరుగుతుంది. భూమికి చేరిన అనేక విష అవశేషాలు త్వరగా విచ్ఛిన్నమవుతాయి. ఇప్పుడు పంటల అవశేషాల విషయానికి వస్తే, మనం పంట కోసిన తర్వాత మిగిలి ఉండే పదార్థాలంటే గడ్డి, ముళ్ళు, దుబ్బులు, ఆకులు ఇవన్నీ పంట అవశేషాల కిందకు వస్తాయి. వీటిని నీళ్ళలో తొక్కివేయడం, కంపోస్ట్ చేయడం ద్వారా భూభౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మెరుగుపడి భూసార స్థిరీకరణకు, తద్వారా పంట దిగుబడులు పెరగడానికి వీలవుతుంది. మిగిలిన పదార్థాలతో వర్మి కంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ వ్యర్థాలంటే వరిపొట్టు, తవుడు, చెరుకు పిప్పి, ప్రెస్ మడ్, పండ్లు, కూరగాయల తాలూకా వ్యర్థాలు, రంప పొట్టు లాంటివన్నీ కంపోస్ట్గా మార్చి సక్రమంగా వినియోగించుకుంటే భూమికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే పచ్చిరొట్ట ఎరువులు. పచ్చిరొట్ట ఎరువులు సమగ్ర ఎరువుల యాజమాన్యంలో చాలా ముఖ్యమైనవి. ముఖ్యమైన పచ్చిరొట్ట ఎరువులు పప్పు జాతికి చెందిన పెసర, అలసంద, మినుము, పిల్లిపెసర వంటివి.
పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెంది వాటి చర్యలకు లాభదాయకంగా కూడా ఉంటుంది. అలాగే భూమికి తగినంత సేంద్రియ పదార్థం అందుతుంది. రొట్ట కులినప్పుడు విడుదలయ్యే ఆమ్లాల ద్వారా నేల క్షారత కూడా తగ్గుతుంది. లెగ్యూమ్ జాతి పచ్చిరొట్ట పంటలు గాలిలోని నత్రజనిని బుడిపెల రూపంలో స్థిరీకరించి పొలంలో కలియదుండడం వల్ల భూసారాన్ని పెంచుతుంది. అలాగే పప్పుజాతి పంటలు నేలలోని నత్రజనిని నైట్రేట్ రూపంలో మార్చి పంటకు అందిస్తాయి. ధాన్యాలు, నూనె గింజల పంటల ముందు పప్పుజాతి పంటలను వేసే క్రమంలో భాస్వరం ఎరువులను పప్పుజాతి పంటకు వాడినప్పుడు పంటల దిగుబడులు పెరగడమే కాక భూమిలోని మిగులు భాస్వరం తర్వాత విత్తన, నూనె గింజలు, ధాన్య పంటలకు ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అలాగే జీవన ఎరువులు. ఈ జీవన ఎరువులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుంచి అందించే గుణం కలిగి ఉంటాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లు, విటమిన్లు అందిస్తాయి. వీటిని వాడడం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేరకు తగ్గించుకుని ఎరువుల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఎసిటోబాక్టర్, అజోస్పైరలం, ఫాస్ఫోబాక్టీరియా, బ్యాసిల్లస్ వీటన్నిటిని జీవన ఎరువులు అంటాము. అలాగే రసాయన ఎరువులు అంటే యూరియా, డిఏపి, ఎంఓపి వీటన్నిటిని రసాయన ఎరువులు అంటామన్నమాట. ఈ విధంగా సమగ్ర పోషక యాజమాన్యంలో మనం రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులను కూడా వాడడం వల్ల ఎరువులకి అవసరమయ్యే ఖర్చు తగ్గి పంటకు కావలసిన ఎరువులను అందిస్తూ మంచి దిగుబడులను కూడా సాధించవచ్చు. प्रधानमंत्री किसान मान धन योजना। मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निःशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। కిసాన్ వాణి. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.